తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగుతోంది. అక్కడ అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు తెర వెనుక భారీ కుట్రలు జరుగుతున్నట్లు వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సుమారు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రస్తుత అధికార పీఠాన్ని కదిలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే 3 వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ భారీ కుట్ర వ్యవహారంలో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పాత్రపై బలమైన అనుమానాలు వ్యక్తమవుతూ ఉండటంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర రాజకీయ సుస్థిరతను దెబ్బతీసేలా సాగుతున్న ఈ రహస్య ఆపరేషన్ పై తమిళనాడు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని లోతైన దర్యాప్తు చేపట్టారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనే ప్రచారం చెన్నై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం మొత్తం బయటపడటంతో అధికార టీవీకే పార్టీ అప్రమత్తమై తమ శాసన సభ్యులను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని రక్షణ చర్యలను ముమ్మరం చేసింది. ఈ మొత్తం రాజకీయ కుట్రకు సంబంధించిన అసలు సిసలు వివరాలు టీవీకే పార్టీ ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదుతో అధికారికంగా బయటకు వచ్చాయి. కొద్ది రోజుల క్రితమే ఆయన చెన్నై పోలీసులను ఆశ్రయించి చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఐపీడీఎస్ కన్సల్టెన్సీ ఫామ్ కు చెందిన ఒక ఉద్యోగిపై లిఖితపూర్వకమైన ఫిర్యాదును అందజేశారు. ఆ ఫిర్యాదులో ఎమ్మెల్యే ఇళయరాజా పేర్కొన్న వివరాల ప్రకారం తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పై సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సదరు కన్సల్టెన్సీ ఉద్యోగి తనతో నేరుగా చెప్పినట్లు వెల్లడించారు. ఒకవేళ ఆ నిబంధనలకు అంగీకరించి స్పీకర్ పై అవిశ్వాసం పెడితే అందుకు ప్రతిఫలంగా 35 కోట్ల భారీ మొత్తాన్ని ఇస్తానని ఆఫర్ చేశాడని సంచలన విషయాన్ని బయటపెట్టారు. అంతేకాకుండా ఈ రహస్య డీల్ లేదా ఆఫర్ గురించి బయట ఎవరితోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దని సదరు వ్యక్తి తనను గట్టిగా హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంచలన ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు పక్కా ఆధారాలతో ఐపీడీఎస్ కన్సల్టెన్సీ ఫామ్ కు చెందిన ఆ కీలక ఉద్యోగిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో పట్టుబడిన ఆ కన్సల్టెన్సీ ఉద్యోగికి మాజీ మంత్రి సెంథిల్ బాలాజీతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో మాజీ మంత్రి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారా అనే కోణంలో అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై తమిళనాడు మంత్రి సిటి నిర్మల్ కుమార్ స్పందిస్తూ ప్రతిపక్షాలు మాజీ మంత్రి లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సెంథిల్ బాలాజీతో నేరుగా అనుదినం సన్నిహిత సంబంధాలు కొనసాగించే వ్యక్తులే ఈ ప్రభుత్వ వ్యతిరేక కుట్రలో నేరుగా పాలు పంచుకున్నారని మంత్రి ధ్వజమెత్తారు. నిందితుల వెనుక ఎంతటి వారు ఉన్నా సరే పోలీసులు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ కుట్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని వెలికితీసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు సాగుతున్న ఇలాంటి దుర్మార్గపు అనైతిక చర్యలకు ఇప్పుడే శాశ్వతంగా ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా తమిళనాడు రాజకీయాల్లో మరికొన్ని అరెస్టులు, ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.